హాయ్. మౌనమే మీ సమాధానమా? ఆ తలుసుకుంటే టెన్షన్ తో నా బుర్ర చిట్లిపోతున్నది. మౌనంగా ఉంటే ఏదక్క హాయ్ చెప్పినా. నీ పేరేంట్రా? నా పేరా బోసడికే. అవునా? ఓకే ఓకే. ఈ రోజుల్లో కూడా బొట్టు పెట్టుకునే అబ్బాయిలు ఉన్నారా? ఏడు తింగరేషాలు తింగర్ క్వశ్చన్స్. నేను విన్నానుగా. అంటే పెట్టుకున్నంత మాత్రం మీరు ఒకరు ఉన్నారని కదా. యాక్చువల్ గా అబ్బాయిలు బొట్లు పెట్టుకోరు కదా చాలా మంది. నేను ఆంజనేయ స్వామి భక్తున్నక్క. ఆయన సంబోధుడు ఎందుకు పర్వతం లేపారనా? కాదు, చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఇష్టం అని. వాళ్ళిద్దరికి ఒకవేళ సనీ లియోన్ అంటే ఇష్టం, అప్పుడు వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు. ఓకే. వాళ్ళిద్దరు ఫేవరెట్ హీరోయిన్ ఒకటి, మీరు కూడా ఆమెనే ఫేవరెట్ హీరోయిన్ గా పెట్టుకుంటారా? పెట్టుకుంటాం. వాళ్ళకి ఏం చేసినా మీరు అది చెయ్యాలా? ఫ్యాన్స్ కదక్క. సరే, ఆయన కోసం చేయకోసుకుంటారా? అమ్మని అమ్మ అనవసరంగా ఈయన కెలికినట్టయిందే. కోసుకుంటాం. ఏమొస్తుంది కోసుకుంటే? మీరు ఏమొస్తుందని కోసుకోమన్నారు, బ్లడ్ వస్తుంది. కాదు, ఇప్పుడు వాళ్ళ కోసం ఏం చేస్తారు? పిక్ కోసుకుంటారా? ఇది ఫ్యానిజమా? చేయి కోసుకుంటాడు, ఓకే. పిక్ కోసుకుంటావంటే ఆలోచిస్తున్నాడు, అంటే నువ్వు రియల్ ఫ్యాన్ కాదా? అక్క మీ లాజిక్ మిస్ అవుతున్నారు. పీక్ కోసుకుంటే నాలాంటి అభిమాని మిస్ అవుతారు అక్క వాళ్ళు. అవును, అభిమానులు మిస్ అవుతారు. అవును. అభిమానం అంటే నలుగురు పెడతారు, కానీ పీక్ కోసుకుంటే ఏమవుతుంది అక్క? అంతేగా. మీరు ఏమైనా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నారా హీరోలా? మీరు హీరో ఫేస్ కట్ ఉంది, మీకు ఎవరైనా చెప్పారు అది? కామెడీగా. కామెడీగా నిజంగా మీ హెయిర్, మీ హైట్ ప్రభాస్ లా లేదు లెక్క. హీరోగా షార్ట్ ఫిల్మ్ లో వెబ్ సిరీస్ వస్తే చేస్తారా? ట్రై చేస్తా. ట్రై చేస్తారు అంటే హీరోయిన్ తో ఇప్పుడు కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయి, హగ్ సీన్స్, కిస్ సీన్స్, అలాంటివి చేస్తారా? అది క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది, ఆ సీన్ డిమాండ్ చేస్తుంది, చేస్తారా? అక్క ముందు మనకు ఆపర్చునిటీ రావాలిగా అక్కడ చేయడానికి. వచ్చిందండి, ఒకవేళ వచ్చింది. ఎంతో మంది అవ్వట్లేదండి షార్ట్ ఫిల్మ్ హీరోస్, వెబ్ సిరీస్ హీరోస్ అనుకోకుండా. అలా మీకు వచ్చిందండి, అప్పుడేంటి చేస్తారా? ఇంటిమేట్ సీన్స్ చేస్తారా? చేయను. అమ్మయ్యా, దరిద్రం వదిలింది. చేయరయ్యా, ఎందుకు? ఊరికే తెర వెనక నాసామా? అందరు ఇలాగే అంటారు, చేసేటప్పుడు చేస్తారు. అంటే ఇప్పుడు ఇప్పుడు అర్జున్ రెడ్డిలో మూవీ ఉందండి, అందులో బూత్ చూడకుండా మంచి చూడొచ్చు కదా, మీరు బూత్ ఎందుకు చూస్తున్నారు భయపడడం? అసలు అర్జున్ రెడ్డి సినిమా చూడలే. RX-100 చూడలే. మంగళవారం అసలు చూడలే, కానీ పేర్లు తెలుసా? తెలుసు. తెలుసు. ఫ్రెండ్స్ మూవీకి వెళ్ళినప్పుడు స్టేటస్ పెట్టినప్పుడు తెలుసు. ఇంటెలిజెంట్ ఫెలో. అవునా? మీరు ఎందుకు చూడలేదు ఆ మూవీస్? అంటే ఆ సీన్స్ ఉన్నాయనా? నాకు ఇంట్రెస్ట్ ఉండదు అక్క మూవీస్. వెబ్ సిరీసా? వాళ్ళు చూడండి. షార్ట్ ఫిల్మ్సా? కవర్ సాంగ్సా? అసలు లేదా. న్యూసా? రీల్సా? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అమ్మాయిలు ఇన్స్టాలో రీల్స్ చేస్తారు కదా, శారీస్ వేసుకొని కొంచెం కొంచెం అలాంటి రీల్స్ చూస్తారు. రే నీకు మొహమాటం అయితే చెప్పరా, మేమంతా కలిసి వచ్చి అడుగుతాం. మూవీస్ చూడరు, న్యూస్ చూడరు, సమాధానం పనుకొచ్చింది, అంతేనా? సరే, ఇన్స్టాలో అమ్మాయిలు బాగా రీల్స్ చేస్తారా, అబ్బాయిలు బాగా రీల్స్ చేస్తారా? అబ్బాయిలు. అబ్బాయిలా? అబ్బాయిలు ఎవడేం చేస్తున్నాడా? కార్ దగ్గర నుంచి అలా నడుచుకెళ్తారు, స్లో మోషన్ వాక్, అదొక రీల్ అంటారు. అందులో యాటిట్యూడ్ ఉంటుంది. అమ్మాయిలు ఎన్ని శారీస్ మారుస్తారు, ఎన్ని డ్రెస్సెస్ మారుస్తారు, ఎంత తెలియదు ఈవిడికి. ఈవిడ అమ్మాయిలు రీల్ తప్ప ఇంకేం చూడరేమో. నేనెవరో తెలియదు అన్నారు, కానీ నేను పిలవగానే కూర్చున్నాడు. ఇదేనా ఆప్యాయత? ఎలాంటి సమయాల్లో వాళ్ళ చెప్పు వాళ్ళే తీసుకొని కొట్టుకోవాలనిపిస్తుంది? ఆలోచించండి అమ్మా, ఆలోచించండి. ఎలాంటి సమయాల్లో అమ్మాయిని చూసి ఓవర్ యాక్టింగ్ ఎక్కువ వీలుగానే అనిపిస్తుంది? వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసినప్పుడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓవర్ యాక్షన్ అంటే అమ్మాయిలు ఓవర్ యాక్షన్ ఎలా చేస్తారు?
వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది అక్క. అమ్మా ఈ పప్పులు నా దగ్గర ఉడకో. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ప్రభాస్ మహేష్ బాబు అనుకుంటున్నావా? లేదక్క, నేను నా గురించి మన దగ్గరే ఉంది అక్క. మరి నీ దగ్గర ఏం లేనప్పుడు పక్కన వాళ్ళు ఎలా కామెంట్ చేస్తావు? ఏ ధైర్యంతో కామెంట్ చేస్తావు చెప్పు. అయిందా బాగైందా కాబట్టి చెప్పా. ఆయన అడిగాడని అనుకో. ఆయన నేను కామెంట్ చేయాలి ఎవరు బాగున్నారని చెప్పి, ఇద్దరు బాగాలేదని సరే, చెప్పా. ఏ ధైర్యంతో చేసావయ్యా పో నువ్వు అన్న చెప్పు. అబ్బాయిలో ఒక బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది కదా ప్రతి అబ్బాయిలో, ఏంటది? అమ్మాయిలు నమ్మను. అమ్మాయి మేము నమ్మమన్నామా? ఈ జోకులే చేస్తున్నాడు రా. నేను వచ్చిన నమ్మన్నామా అన్నామా? కాదు కదా. నమ్మేలా చేసుకుంటారు మీరు. నమ్మేలా చేస్తామా? మేము అడిగామా మిమ్మల్ని షికార్లు తిప్పండి, బైకుల మీద తిప్పండి, చాక్లెట్లు ఇవ్వండి, బిస్కెట్లు ఇవ్వండి అని మేము అడిగామా? మేము తిప్పుచ్చుకుంటామా? మీరు తిప్పితే తిరుగుతామయ్యా. ఎవరివి ఎవరివి? అన్న చెప్తాడు. ఆయాసం ఊరికే రాదు, అమ్మాయి కూడా పిలవగానే రాదు, అర్థమైందా? భారీ మూడేం చెల్లించాలి. త్రివిక్రంగా ఒకసారిగా త్రివిక్రంగా అనిపించాడు అక్క నీళ్ళు. సరే, మీ లైఫ్ లో ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి కళ్ళు లేని అమ్మాయి, కానీ మంచి అమ్మాయి, డబ్బు లేదు. అప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారా? నాకు పెళ్లి చేసుకున్నాక యాక్చువల్గా అక్కడ సంబంధమా? అటువంటిది ఏం కాదులే. వాట్ ఇఫ్ యూ విల్ గెట్ ఏ వన్ గోల్ యూ విల్ మ్యారీ ఆర్ నాట్ అంటే? ఇంగ్లీష్ తగలయ్యా. నో. నో. రావడమే ఎక్కువ యాక్చువల్గా. పోనీ నేను చెప్పాను అనుకో చేసుకుంటా అక్క అని చెప్పొచ్చు కదా. రావడమే ఎక్కువ, నో అంట. ఈ రోజుల్లో అమ్మాయిలు కరువు అయ్యారు తెలుసు, అమ్మాయిలు దొరకట్లేదు తెలుసు పెళ్లి చేసుకోవడానికి. సరే, నీకు రెండు ఆప్షన్స్. ఒక అమ్మాయి కళ్ళు లేవు, మంచి అమ్మాయి కానీ డబ్బు లేదు. ఒక అమ్మాయి అన్నీ ఉన్నాయి, అందంగా ఉంటుంది కానీ పొగరు ఎక్కువ, డబ్బులు కూడా ఉన్నాయి. ఎవరిని చేసుకుంటావు? ఇంకా టైం ఉంది కదా మ్యారేజ్కి. ఏంటక్క చూపులకి వెళ్తారు కదా, అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారా, లవ్ అనుకుంటున్నారా? ఇదో ప్రశ్న, సమాధానం. అరేంజ్ మ్యారేజ్ అక్క. అరేంజేనా? ఓకే, అంటే మీ మీద మీకు నమ్మకం లేదా? దేనికి నమ్మకం? అంటే లవ్ మ్యారేజ్ చేస్తే చేసుకుంటా అని? లేదు, నేను ఆ ట్రాక్లోకి వెళ్ళను కాబట్టి అరేంజ్ మ్యారేజ్. సరే, ట్రాక్లోకి వెళ్ళద్దు కానీ అరేంజ్ మ్యారేజేనా? పెళ్లి చూపులు పెట్టుకుంటారా? పెళ్లి చూపుల్లో మీరు అడిగా 3 క్వశ్చన్స్ చెప్పండి అమ్మాయి. కట్నం తీసుకుంటా, పెళ్లి కట్నం తీసుకుంటావా అమ్మా? చూసా తీసుకున్నావా? ఛీ, ఇదే నా మగోళ్ళు. ఆడది చేసే ఇంట్లో బాత్రూమ్ కడగాలి, ఇంటి పనులు చేయాలి, వంట పని చెయ్యాలి, కట్నం కూడా ఇవ్వాలంట. అమ్మా కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అమ్మాయి మీకు వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చెప్తారు? కళ్ళు లేని అమ్మాయి, మంచి డబ్బు ఉన్న అమ్మాయి, ఏమైనా చేసుకుంటాం? ఎవరినే చేసుకుంటాం. ఏమ్మా నీకేమైనా ప్రాబ్లమా? ఇంటర్నల్, పర్సనల్? ఇందా నుంచి చేసుకొని ఇంకా టైం ఉంది కదా అక్క, నెక్స్ట్ జరిగేది ప్రాబ్లం ఉంటేనే అన్నిసార్లు ఎనీ ఒపెన్స్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మరి ఏంది బాధ ఏంది? ఆడవాళ్ళు నమ్మవా? సరే, పెళ్లి చూపులో నువ్వు అడిగా 3 క్వశ్చన్లు చెప్పు. అని నచ్చాను ఒకటి అంతే. ఇంకోటి సరే, మిగతా 2 నువ్వు అమ్మాయి అయినా ట్రాన్స్జెండరా? సరే, మూడోది సరే, అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? రెండు చెప్పారు కదా. అమ్మాయిని చూస్తే ఏమనిపిస్తుంది? నేను చూడలేదు అక్క అమ్మాయిని. కొంచెం కంగారుగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అలా చెప్పాలి అంతేగాని వాళ్ళిద్దరు చూసారు అడగండి. అది సమాజం. ముద్దు పెట్టాలనిపించిందా? అమ్మాయి చెప్పుతో పెట్టింది నీకు లిప్ కిస్. ఓహో, ఏ గొప్పగా చెప్పావయ్యా. ఓకే, చాలా అక్క. ఇంకా చాలంటే అన్నం పెట్టాను ఏందయ్యా? చేతికి పెట్టుకోలేని రింగ్ ఏంటి? సిస్టరింగా. సిజరింగా? సిజరింగ్ ఏం చేయించుకున్నావా? కాన్పే అయిందా బాబు నీకు?
ఆయన ఇట్లా అన్నారు అంటే కాన్ఫిడెన్స్ జరిగిందా పెద్ద ప్రశ్న. కమలలా లేకపోతే కమల్ హాసనా? ఓహో కామెడీ చేస్తున్నావా? వేలికి పెట్టుకోలేని రింగ్. తెలియదు అక్క నాకు. ఫైరింగ్, కవరింగ్, కేరింగ్, ఔటర్ రింగ్. ఓకే థ్యాంక్